నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. సార్ నేను పీటీ డ్రైవర్ని, నేనేం తప్పు చేయలేదు. నాకు మీ సహాయం కావాలి అంతే. పోనీ. చెప్పు, ధనుష్ ఎవరు? సార్ అసలు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా? ఇక్కడే పైనుంచి నీళ్లు పడే చప్పుడు వినిపించింది. అదేం కొండ గుర్తు సార్? బ్యాక్ బ్యాక్. ఎంతసేపటి నుంచి లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఆపు అంటున్నారు సార్. మీకు తెలియపోతే పోనీ ఎవరన్నా అడగచ్చు కదా సార్? నో, పోనీ పోనీ పోనీ. సార్ రాత్రి 2 గంటలైంది, ఇంటికి వెళ్ళాలి. దయచేసి మీరు దయచేయండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. సార్ ఏం లేదు, ప్లీజ్ టేక్ అ లెఫ్ట్ ప్లీజ్. హలో శ్రీనాథ్, నేను. ఏంటన్నయ్య ఇంత రాత్రిలో ఫోను? చాలా లేట్ అయింది కాదు? సుమి బాబు ఎలా ఉన్నారు? వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ అబ్బాస్ వచ్చాడా? ఆయన ఇంకా రాలేదే. వస్తే ఏదైనా చెప్పాలా? ఏం లేదు, వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. సారీ, చాలా లేట్గా. మన మధ్య సారీలు ఏంటన్నయ్య, కోపొస్తుంది నాకు. యా, గుడ్ నైట్. భోంచేశారా? బిర్యానీ కాస్త వెయిట్ చేయనా? నేను చేయలేదు రండి, అబ్బాస్ ఇంటి నుంచి వచ్చింది, అంటే మంచి బిర్యానీయే. తిండి నీళ్ళు. నీకు దాహం వేస్తుంది కదా? నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా? పచ్చడి చేసేస్తాను. ఎందుకలా ముండికేస్తావు? నేను అడిగింది ఒకే ఒక ప్రశ్న, ఒకే ఒక సమాధానం. ధనుష్ ఎవరు? అదొక పేరేనా? నాకు తెలుసు. వాడెవరినో నువ్వే ట్రైన్ చేశావు. వాడిని కాపాడటం కోసం ఇదంతా అనుభవిస్తున్నావు. ధనుష్ ఎవరో చెప్పు. చెప్తే నిన్ను నీ కుటుంబాన్ని ఏం చేయకుండా వదిలేస్తాను. నువ్వేం తిట్టావో తెలియటం లేదు. అదే తిట్టు నిన్ను నేను తిట్టాననుకో, సేమ్ టు యూ. టైం అయిపోతుంది. నీ శక్తి సామర్థ్యాలు, జీవితం, లాయల్టీ అనే దానికోసం బలి చేసుకోకు. విశ్వాసం అనేది ఉందని జనం మర్చిపోయారు. నీలాంటి వాడు ఉన్నాడన్నా ఎవరు ఉన్నామా? విశ్వాసానికి విలువలేదు. అదీగాక ఇక్కడెవరూ లేరు. ఎవరికి తెలియచెప్పాయి. ధనుష్ ఎవరు చెప్పు. ధనుష్ ఎవరు చెప్పు. 3 లెక్క పెడతాను. అండ్ దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది గేమ్. 1 2
ఏమిటిది? ఉత్తినే చచ్చిపోయాడు? నేను చెప్పింది అర్థం కాలేదా? డిస్పోజ్ ది బాడీ. ఆయన మాకిలా అన్నం చేసి వెళ్ళిపోయారు అన్నయ్య. ఎక్కడికి వెళ్ళావు? బయటికి. ఎక్కడికి అడగచ్చా? నో, నేను భద్రాన్ని కలవాలన్నానని చెప్పు. ఓయ్, నువ్వు కలుస్తా అన్నప్పుడు కమాండర్ దొరకడు. ఆయన కలవాలన్నప్పుడు నువ్వే వెళ్ళాలి. ఏయ్, నువ్వేంటి మధ్యలో? నేను భద్రాన్ని కలవాలన్నానని చెప్పు. గుల్షన్, ఇత్తాకు. ఇవాళ్ళంతా నువ్వేం తినలేదు. రేపు అమ్మని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. అమ్మ నేను ఎలా చూస్తే బాధపడదు. అమ్మని బాధపెడతావా? Cousin 2 calling brother. Cousin 2 calling brother. Comment and below. Over. Cousin 2 hearing loud and clear. Go ahead, over. కొత్త చిన్న స్వామీజీ రాత్రి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. రిపీట్, ఈ రాత్రి. ఓవర్. స్పెడ్ స్పెక్ట్రంలోనే ఉన్నాడుగా? ఎస్ సార్. ఏం కావాలట? ఓవర్. తెలీదు. ఇతను వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది. ముసల్మాన్ పోయిన దగ్గర నుంచి ఇతని వ్యవహారం అదోలా ఉంది. పోయినవాడి భార్య హాస్పిటల్లో ఉంది. ఇతను భయపడుతున్నట్టు లేదు. ఎదురు సమాధానాలు చెప్తున్నాడు. ఏం చేయమంటారు? ఓవర్. మరేం పర్వాలేదు. రమన్, ఈ రాత్రి 9ంటికి. రిపీట్, 21 hours. అతను బయలుదేరిన గంటకి మీరు కూడా బయలుదేరి వచ్చేయండి. అక్కడ మీ పని అయిపోయింది. ఓవర్ అండ్ అవుట్.
వీడు నాకు ప్రాణాలతో కావాలి, కాసేపు ప్రాణాలతో కావాలి. బయటికి ఆపలా పెట్టు. 3 AK-47 అక్కడ ఒకటి పెట్టు. రాకేష్, రాకేష్! ఎవరికన్నా చెప్పొచ్చాడేమో తెలియదు. మైకులు రేడియోలు ఉన్నాయేమో చూసావా? ఒక గన్ను స్పేర్ మ్యాగజైన్ తీసుకున్నాను. 6 గంటలే ఉంది. తెల్లారేలోగా అన్నీ చెప్పేటట్టు సిద్ధం చేయి. వీడిని చెత్తకొట్టు, కానీ చచ్చిపోకూడదు. సురేంద్ర కాంటాక్ట్ చేసి వీడి ఫ్యామిలీని లేపేయమను. తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ మూవ్ మూవ్ ఇట్. ఏమైంది? కొంచెం లేట్ చేశాడు. ఇప్పుడు రెడీ. నేను షర్ట్ మోసుకొస్తాను. శివ, తలుపు గడి. ఇది నీ పన్నా? ఇది నీ పన్నేనా? ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా ముందుకేస్తున్నావు? నీకు బంగారు పథకాలు ఏమివ్వరు. ద్రోహికి బహుమతులుండవు. కానీ నువ్వు మాకు పని చేయొచ్చు. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నిన్ను చంపను. అబ్బాస్ మీ వాడెవన్నో మాలో పంపించాడు. వాడి వల్లే నేను దొరికిపోయాను. పవన్ కాక ఇంకా మా వాళ్ళు కొందరు చచ్చిపోయారు. నరసింహాన్ని కూడా చంపేశారట. ఎన్కౌంటర్ అంటే నీ కాంతిగుడ్డలు. ఆ ధనుష్ ఎవరు? ధనుష్ ఎవరు చెప్పు. నువ్వు చస్తే ఆ ధనుష్ గాడు ఒంటరివాడైపోతాడు. ఎవరికేం చేరవేస్తాడు? ఏం చెప్పుకుంటాడు? ఆ ధనుష్ గాడి రేడియో కూడా దొరికింది. ఇక వాడు దొరకాలి. దొరుకుతాడు. నువ్వు వాడికేసి అలా చూసావేంటి? వీణ్ణి ఎందుకు చూసావు? వీడేక ధనుష్. ఇదేంటి కమాండర్? షటప్. అది కాదు. షటప్. చెప్పు, శివేనా ధనుష్? కాదంటానికి అంత కంగారెందుకు? ఆ రోజు అబ్బాస్ కూడా విడికేసి ఇలాగే చూశాడు. రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు. సార్, ఆగం తీసుకోండి. ఇదొకటే దారి, మరో దారి లేదు. శివ, ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. భద్ర చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వే కమాండర్, నువ్వే నెంబర్ 1. షూట్ మీ. నో సార్. షూట్ మీ. నో సార్. నేను
భద్రాన్ని చంపాను, నువ్వు నన్ను చంపేవాళ్ళు. వాళ్ళు నమ్ముతారు. షూట్ మీ మ్యాన్, షూట్ మీ ప్లీజ్. ఆనంద్ కోసం, అబ్బాస్ కోసం, మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్. నేను గౌరవంగా చచ్చిపోయాను. షూట్ మీ మై మ్యాన్, మై బాయ్. Shoot me. That's a bloody order! ఈ ద్రోహి మన కమాండర్ని చంపాడు, నేను ఇతన్ని చంపాను. మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను, పోరాటం నడిపిస్తాను. సీను, ఏంటి? కార్లే పెడతానమ్మా. సరే, జాగ్రత్త. మీ నాన్న పేరేంట్రా? డీసీపీ ఆదినారాయణరావు. ఎందుకురా నన్ను కొట్టావు? మా నాన్న పేరు నరసింహం. మా నాన్న పేరు కృష్ణ. పుట్టుకతో ఎవరు ఉగ్రవాదులు కాదు, పోలీసులు కారు. ఈ రాజకీయం, ఈ వ్యవస్థ ఉగ్రవాదులనలా పోలీసులనిలా తయారు చేశాయి. ఈ రక్తపాతానికి అంతం లేకపోతే ఈ హింసా చరిత్ర రాసే ముందు తరాల వాళ్ళు మనకి ఒకటే పేరు పెడతారు, ద్రోహి. భవదీయుడు ఆదినారాయణరావు.